जय येशु राजा जय जय राजाधिराजा नीके जय जय राजाधिराजा नीके जय जय पापकूपमुलो वडियोना पापकूपमुलो वडियोना गदरिकी देखितिवी गदरिकी देखितिवी जय जय येशु राजा जय जय राजाधिराजा नीके जय जय राजाधिराजा नीके जय जय सिलुव रक्तमुलो नन्नु कडिगी सिलुव रक्तमुलो नन्नु कडिगी पापमंता परिहरिंచిన पापमंता परिहरिंచిన पवनुडगुना प्रभु येशु पवनुडगुना प्रभु येशु जय जय येशु राजा जय जय राजा 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 नीके जय नीतिहीनुड नैना नाकु नीतिहीनुड नैना नाकु नीति रक्षण वस्त्रमुలను नीति रक्षण वस्त्रमुలను प्रीतितोను సగిన నీతి రజా प्रीतितोनु सगिन नीति रजा जय जय येशु राजा मांति पुरगो नैना मांति पुरगो नैना मांति నుండి వెంటజేసిన మాంటి నుండి వెంటజేసిన जय जय येशु राजा जय जय राजाधिराजा नीके जय जय राजाधिराजा नीके जय जय पाप शाप ग्रस्तुडनैयुंड पाप शाप ग्रस्तुडनैयुंड नन्नु गूडा नी स्वकीय नन्नु गूडा नी स्वकीय संपाद्यमुगा చేసితివి సంపాద్యము
నీకైన పరిశుద్ధ జనమును చేసితివి పరిశుద్ధ జనమును చేసితివి జై జై యేసు రాజా జై జై రాజాధిరాజా నీకే జై జై రాజాధిరాజా నీకే జై తల్లి అయిన మరచిన మరచును తల్లి అయిన మరచిన మరచును నేను నిన్ను మరువనని నేను నిన్ను మరువనని నమ్మకమైన నా ప్రభువా నమ్మకమైన నా ప్రభువా జై జై యేసు రాజా జై జై రాజాధిరాజా నీకే జై జై రాజాధిరాజా నీకే జై అధిక స్తోత్ర క్రోడవైనా అధిక స్తోత్ర క్రోడవైనా ఆది అంతము లేని దేవా ఆది అంతము లేని దేవా యుగయుగములకు నీకే జై యుగయుగములకు నీకే జై 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 యేసు రాజా జై జై రాజాధిరాజా నీకే జై జై రాజాధిరాజా నీకే జై కూర్చోండి బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లవి పాడుకుందాం బైబిల్ చదవని వాళ్ళు బైబిల్ ఎత్తకండి ఈ బైబిల్ తేనె గూడు ఈ బైబిల్ రుచి మధురము ఈ బైబిల్ తేనె గూడు ఈ బైబిల్ చదివి చూడు తేనె కంటే తీపి జుంటి తేనె ధారాలు బంగారం మేలిమి బంగారం తేనె కంటే తీపి జుంటి తేనె ధారాలు బంగారం మేలిమి బంగారం ఈ బైబిల్ తేనె గూడు ఈ బైబిల్ రుచి మధురము ఈ బైబిల్ తేనె గూడు ఈ బైబిల్ చదివి చూడు బైబిల్ అందరూ చదవాలా చదువు ఇచ్చింది బైబిల్ చదవడం కోసమే కొంతమంది చేయలేదు ఖచ్చితంగా దినాన్ని ప్రారంభించినప్పుడు బైబిల్ చదివే దినాన్ని ప్రారంభించాలి ఎప్పుడు కూడా మిస్ కాకూడదు దయచేసి యవనస్తులు ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని చదివితే దేవుని వాక్యాన్ని ఘనపరిస్తే దేవుని వాక్యాన్ని గౌరవిస్తే దేవుడు మిమ్మను ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యాన్ని చదవకపోతే దేవుని వాక్యాన్ని అగౌరవపరిస్తే పక్కన పెట్టేస్తే దేవుడు మిమ్మను పక్కన పెట్టేస్తాడు నన్ను గణపరచువని నేను గణపరుస్తానని దేవుని వాక్యం బోధిస్తూ ఉంది కాబట్టి నువ్వు వ్యాపారవేత్తవైనా లేదా ఉద్యోగస్తుడవైనా యవనస్తుడవైనా చదువుకుంటున్న వ్యక్తివైనా లేదా వ్యవసాయదారుడవైనా ఏ పనిలో ఉన్నా కూడా నువ్వు చదవగలిగినట్లయితే ఖచ్చితంగా బైబిల్ను
చదివేది నీ యొక్క అలవాటుగా ఉండాలి. దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. మనము బలలో పాలు పొందక మునుపు యెహోషువ గ్రంథం 20వ అధ్యాయంలో నుండి ఒక భాగాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యెహోషువ గ్రంథం 20 అధ్యాయం 18వ వచనం, 7వ వచనం, 20వ అధ్యాయం 7వ వచనం అందరం చదువుదాం. అప్పుడు వారు నఫ్తాలీల మన్యములోని గలిలయలో కేదేశును, ఎఫ్రాయిమీల మన్యమందలి షెకెమును, యూదా వంశస్థుల మన్యమందలి హెబ్రోనును కిరియతర్బాను ప్రతిష్టపరచరి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభువా, సజీవుడైన దేవ, నీతిమంతుడైన మా తండ్రి, కృతజ్ఞతాపూర్వకంగా నీ మందిరములో నీ ప్రజలముగా నిన్ను ఆరాధించుటకై ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు. యోగ్యంగా బలలో చేయవేయడానికి మీరు అనుగ్రహిస్తున్న తరుణమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఆ ప్రకారం చేసి ఆ రొట్టెలోని తిరిగి ఆ పాత్రలోని త్రాగవలనని సెలవిచ్చిన నీ మాటను బట్టి నీ స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం. దయగల మా ప్రభువా, వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని నీ వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభువా, వివేచన కలిగి గ్రహింపు కలిగి బల్లో చేయడం సహాయం చేయమని యేసు ప్రభు వారి నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మనము 20వ అధ్యాయము 7వ వచనమును ఆధారం చేసుకొని ధ్యానం చేస్తున్నాం. మొదటి ఆశ్రయపురము కేదేశుని గురించి ధ్యానించాం. రెండవ ఆశ్రయపురము షెకెమును గురించి ధ్యానం చేసినాం. మూడవ ఆశ్రయపురం ఏంటి? మూడవ ఆశ్రయపురం ఏంటిమ్మా? తెలీదా? హెబ్రోన్. మూడవది ఏంటి? హెబ్రోన్. గట్టి చెప్పండి. మన సహవాసం పేరు ఏం పేరు? కాబట్టి మూడవ ఆశ్రయపురం పేరు కూడా హెబ్రోన్. హెబ్రోన్ అంటే అర్థం ఏంటి? సహవాసము. గత వారము ఎటువంటి సహవాసం మనం చేయాలి? దేవుడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన తర్వాత మనకు దేవుడు అనుగ్రహించినటువంటి సహవాసమును గురించి మనము ధ్యానం చేస్తూ వచ్చాం. యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి దేవుని బిడ్డలు ఎటువంటి సహవాసం చేయాలి? మొట్టమొదటిది ఏంటి చెప్పండి? మొట్టమొదటిది యేసు ప్రభు వారితో సహవాసం. చెప్పండి. రెండవది చెప్పండి. రెండవది తండ్రి అయిన దేవునితో సహవాసం. మూడవది సంఘముతో సహవాసం. నాలుగవది సహవిశ్వాసులతో సహవాసం. ఇవి చేయవలసినవి. కుమారుడైన యేసు ప్రభు వారితో సహవాసం కలిగి ఉండాలి. తండ్రి అయిన దేవునితో సహవాసము కలిగి ఉండాలి. మూడవది సంఘముతో సహవాసం కలిగి ఉండాలి. నాలుగవది సహవిశ్వాసులతో సహవాసం కలిగి ఉండాలి. మీరు అనుకోవచ్చు, నేను దేవునితో సహవాసం ఉంటానండి, ఈ మనుషులతో ఏం అవసరమేమీ లేదు. ఏం మనుషులు ఈ మనుషులు అని అనొచ్చు. ఏమనొచ్చు? ఏం మనుషులు ఈ మనుషులు, నేను దేవునితోనే సహవాసం ఉంటాను అని